రైతు భరోసా ఇవ్వకుండా ఈ రైతులను మోసం చేస్తున్న పద్ధతి మంచిగా మేము హెచ్చరిస్తాం. ఆలు లేదు సూలు లేదు, అల్లుడు పేరు సోమలింగం అన్నాడట వెనుకట ఒక శాస్త్రం. ఇవాళ ఈ వాస్తవమైనటువంటి శాస్త్రాన్ని యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం బేగంపేట గ్రామానికి అన్వయించుకుంటే అది నిజమనే తేలుతుంది. అల్లుడు ఎవరో తెలియదు, కానీ నా అల్లుడి పేరు సోమలింగం అని చెప్పగా తిరిగినట వెనుకట ఒక ఆయన. గట్లుందయ్యా ఏంది ఈ కథ అంటే, యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం భువనగిరి మన బేగంపేట గ్రామంలో ఇవాళ ఒకటి విషయం ఏంటంటే, గత టీఆర్ఎస్ ప్రభుత్వం గంధమల రిజర్వాయర్ కట్టినట్టు, ఆ రిజర్వాయర్కు మొత్తం ఫండ్ రిలీజ్ చేయకముందే, రిజర్వాయర్ డిజైన్ ఇవ్వకముందే కాలువలకు డిజైన్ ఇచ్చేసిండు కేసీఆర్. కాలువలకు డిజైన్ ఇచ్చేసి కాలువల దగ్గర రైతుల యొక్క భూసేకరణ చేసిండు. ఆ భూసేకరణలో ఈ బేగంపేట గ్రామ రైతులు, పక్కనటువంటి చల్లూరు గ్రామ రైతులు వీళ్ళంతా కూడా ఇప్పటి వరకు అన్యాయానికి గురవుతున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో కావచ్చు, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ పరిపాలనలో కావచ్చు, వీళ్ళు అన్యాయానికి గురవుతున్నారు. ఏమి అన్యాయం అంటే, భూసేకరణ ద్వారా కాలువకు భూమి తీసుకొని భూసేకరణ చేసి మా నోట్లో మట్టి కొట్టారు అని బేగంపేట గ్రామ రైతులు ఈరోజు భువనగిరి కలెక్టరేట్ ముందు ఇలా ఆందోళన చేస్తున్నారు. సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో సిపిఐ పార్టీ ఇలా రాజపేట మండల కార్యదర్శి అయినటువంటి చిగుళ్ళ లింగం పోచన్న వీళ్ళ ఆధ్వర్యంలో బేగంపేట గ్రామ ఒక రైతాంగ నాయకుడు, కమ్యూనిస్ట్ నాయకుడు పోచన్న ఆధ్వర్యంలో ఇవాళ బాధితులు, మిగతా వాళ్ళ నాయకుల ఆధ్వర్యంలో బాధితులు ఇవాళ యాదాద్రి భువనగిరి కలెక్టరేట్ ముందు తమ నిరసనను వ్యక్తం చేస్తున్నటువంటి చిత్రాన్ని ఇక్కడ చూడొచ్చు. ఏమని డిమాండ్ చేస్తున్నారు? బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో అసలు అక్కడ ఉన్నటువంటి గంధమల రిజర్వాయర్ యొక్క పేరుకు పత్రికల్లో ప్రకటన ఇచ్చారు, కానీ గంధమల రిజర్వాయర్కు మొత్తం ఒక ఫండ్ కేటాయించకుండా రిజర్వాయర్ పనులు మొదలు పెట్టకముందే, దాని రిజర్వాయర్ యొక్క శిలాఫలకం వేయకముందే మా భూములను ముందస్తుగా గుంజుకున్నారు కొన్ని సంవత్సరాల క్రితం. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మాకు రైతు బంధు పడడం లేదు, మేము అన్యాయానికి గురైన అని చెప్పేసి బేగంపేట గ్రామ రైతులు నెత్తిని మొత్తుకొని ఇలా కలెక్టరేట్ ముందు సిపిఐ పార్టీ నాయకత్వంలో ఇలా ధర్నా చేస్తున్నారు. ఆ ధర్నాలో ఇగో చిగుర్ల లింగం రాజపేట మండల కార్యదర్శితో పాటు ఇలా ఇక్కడ ఉన్నటువంటి పోచన్న వీళ్ళు మాట్లాడుతున్నటువంటి చిత్రాన్ని మనం ఇక్కడ చూడొచ్చు. అంటే ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా మాకు ఏం న్యాయం చేయలేదు, ఇప్పటికైనా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మాకు తగిన న్యాయం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ వాళ్ళు కలెక్టరేట్ ముందు ఆందోళన చేస్తున్నారు. ఇవాళ వాస్తవంగా రైతు బంధు కోల్పోయారు వీళ్ళు. రైతు బంధు ఇప్పటికి కూడా వీళ్ళకి అందలేదు, ఆ భూమి వీళ్ళ లిస్టులో లేకుండా అయిపోయింది. ఇవాళ ఇందులో బాధితులు కూడా ఎవరున్నట, ఇందులో బాధితులు ఆలేరు ఎమ్మెల్యేకు పోయి, సల్లూరు గ్రామ రైతులు, బేగంపేట గ్రామ రైతులు పోయి ఎమ్మెల్యే ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యేకు ఫిర్యాదు అయ్యి, బీర్లా ఐలన్నకు ఫిర్యాదు అయ్యి, అన్న ఐలన్న కాలువలో మా భూమి పోయిందన్న, మాకు రైతు బంధు పడతలేదన్న, రైతు భరోసా పడతలేదు ఏందన్న అంటే, అయ్యా నా భూమి కూడా గల్లే వస్తుందయ్యా, సల్లూరు దగ్గర నేను ఒకటి భూమి కొన్నా, ఒక బావిని కొన్నా, భూమిని కొన్నా, ఆ భూమి ఒక ఫామ్ హౌస్ కొన్నా, దాని పక్క పంట నా భూమిలోకించే పోతుంది, మరి నేను కూడా బాధితున్నా అని చెప్పేసి ఆలేరు ఎమ్మెల్యే అన్నటువంటి పరిస్థితి. మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణం మొన్న ఈ మధ్య 1.4 TMC లెక్క గంధమల రిజర్వాయర్ను ప్రకటించింది. దాని ప్రకారం ఈ రైతుల యొక్క ఈ బాధితులు ఎవరైతే వీళ్ళ భూమిని బీఆర్ఎస్ ప్రభుత్వం గుంజుకున్నది, కాలువకు కేటాయిస్తున్నామని చెప్పేసి మరి ఇప్పటికైనా ఈ రైతులకు తగిన న్యాయం చేయాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. మరి ఈ రైతులు మన కలెక్టరేట్ ముందు ఏ డిమాండ్ల ప్రతిపాదన ధర్నా చేస్తున్నారంటే, భూసేకరణ పేరుతో రైతుల భూములు తీసుకొని నష్టపరిహారం చెల్లించకుండానే ధరల్లో రైతుల పేర్లు తొలగింపు చేసిన అధికారులను తొలగించాలని సిపిఐ డిమాండ్ చేస్తుంది బేగంపేట గ్రామ కమిటీ తరఫున. కాబట్టి తక్షణం ఈ బాధిత రైతులకు ఇవాళ వారి యొక్క పరిహారాన్ని, వాళ్ళ డిమాండ్ను నెరవేర్చాలని ఆ రైతుల తరఫున పైలం టీవీ కోరుతుంది. ప్రాజెక్టుకు రైతు భరోసా ఇవ్వకుండా ఈ రైతులను మోసం చేస్తున్న పద్ధతి మంచిగా మేము హెచ్చరిస్తూ ఉన్నాము. మీరు ఒకసారి ఆలోచించండి. ప్రభుత్వం తీసుకున్న భూములు 6 సంవత్సరాలు గడుస్తుంటే రైతు భరోసా పోయారు. ఒక్కొక్కరికి 3 ఎకరాలు 4 ఎకరాల భూమి పోతుంది. ఏదో పిల్లల పెళ్లి నుంచి ఒక ఎకరం అమ్ముకున్నామంటే అది ఆ భూమి చట్టంలో లేకుండా, మొత్తం పేరు లేకుండా తొలగించి ఈరోజు మోసం చేస్తూ ఉంది. మీరు ఒకసారి ప్రభుత్వం ఆలోచించి
వెంబడే మీరు ప్రాజెక్టు కింద తీసుకున్న కాలువల ద్వారా తీసుకున్న భూములు ఈ రైతులకు ఇవ్వాలని మేము కోరుతా ఉన్నాం. ఇవ్వని ఎడల వేగంగా రైతులు ఈ పోరాటం మరింత ఉధృతం చేసి మా భూములు మాకు తెచ్చే వరకు కూడా ఈ పోరాటం చేస్తూ ఉన్నాం. వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ, వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ.